డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల ఎన్నికల ప్రాసెస్ను కాంగ్రెస్ అధిష్టానం ప్రారంభించిందా? అందులో భాగంగానే పరిశీలకుల్ని నియమించిందా? డీసీసీ అధ్యక్షులుగా ఎవరు ఉండాలనేది అధిష్టానం పంపిన పరిశీలకులు సిఫారసు చేయనున్నారా? డీసీసీ అధ్యక్షుల ఎంపికలో పరిశీలకులు కీలక పాత్ర పోషించనున్నారా? ఇంతకు కాంగ్రెస్ పార్టీలో ఏం చర్చ జరుగుతోంది? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లవుతోంది. అయినా రాష్ట్రంలో కొత్త డీసీసీల నియామకం జరగలేదు. గతేడాది పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్నారు. ఆ వెంటనే కొత్తగా జిల్లా అధ్యక్షుల నియామకం జరుగుతోందని ప్రచారం సాగింది. కానీ ఇప్పటి వరకు కొత్తగా డీసీసీ అధ్యక్షుల నియామకం జరగలేదు. ప్రస్తుతం డీసీసీ అధ్యక్షులుగా ఉన్న కొందరు నేతలు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే పదవి చేపట్టాక జిల్లాలో పార్టీని నడిపించడం కష్టంగా మారింది. ఇటీవల సీఎం కాంగ్రెస్ పెద్దల దృష్టికి ఈ విషయం వెళ్లడంతో డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో తెలంగాణలో డీసీసీ అధ్యక్షుల నియామకం కోసం 22 మంది అబ్జర్వర్స్ ను ఏఐసీసీ నియమించింది. దీంతో పరిశీలకులు క్షేత్రస్థాయిలో పర్యటించి కార్యకర్తల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోనున్నారు. క్యాడర్ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత హైకమాండ్ టీపీసీసీకి నివేదిక ఇవ్వబోతున్నారు. ఇక దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఢిల్లీలోని ఇందిరాభవన్లో చర్చ జరిగింది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా పార్టీ సంస్థాగత నిర్మాణం తదితర అంశాలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రోగ్రాంలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి కేసు వేణుగోపాల్, తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. డీసీసీ అధ్యక్షుల ఎన్నిక అంశంపై పరిశీలకులకు దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలోనే డీసీసీ అధ్యక్షుల ఎంపిక సంస్థాగత నిర్మాణాలను అగ్రనేతలు వివరించారు. అధ్యక్షుల ఎంపికలో ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలనే దానితో పాటు పార్టీలో వారికి ఉన్న సీనియారిటీ, కమిట్మెంట్, ఇప్పటి వరకు ఉన్న ప్రొఫైల్, జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికయ్యేవారు ఉన్న అందరినీ కలుపుకొని పోగలరా, కార్యకర్తల ఆమోదం, జిల్లాపై పట్టు ఉందా లేదా అనే అంశాలను పరిశీలకులు సేకరించనున్నారు. ఇందుకోసం అక్టోబర్ 4వ తేదీ నుంచి జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఉన్న పరిశీలకులు క్షేత్రస్థాయి పర్యటనలకు వెళ్లనున్నారు. దాదాపు 10 రోజుల పాటు జిల్లాలో పర్యటనలు చేసి సమాచారాన్ని సేకరించనున్నారు. ఏఐసీసీ ఇచ్చిన నిబంధనల మేరకు డీసీసీ అధ్యక్షులను సిఫారసు చేసే విధంగా కసరత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో చాలా జిల్లాలకు పాత అధ్యక్షులే ఉన్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడిగా మధుసూదన్ రెడ్డి ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో దేవరకద్ర ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో మరో నేతకు జిల్లా అధ్యక్ష పదవి దక్కొచ్చని టాక్ వినిపిస్తోంది. మరోవైపు నల్గొండ జిల్లా అధ్యక్ష రేసులో ఆశావాహులు చాలా మంది ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయ్యారు. దాంతో ఆయన స్థానంలో కొత్త నేతకు అవకాశం ఇవ్వొచ్చని అంటున్నారు. అటు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని మార్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇటు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలకు బలమైన అధ్యక్షులు లేరు. దాంతో వారిని కూడా మార్చేసి యాక్టివ్గా ఉండే నేతలకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి డీసీసీ అధ్యక్షుల ఎంపిక బాధ్యతను హైకమాండ్ తీసుకోవడంతో ఎవరికి డీసీసీ అధ్యక్షులుగా ఛాన్స్ వస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. ఇక డీసీసీ పదవి మోస్ట్ ఇంపార్టెంట్ అనే చర్చ పార్టీలో జరుగుతుంది. అయితే తెలంగాణలోనూ కొత్త అధ్యక్షుల ఎంపిక ఉండడంతో పదవులు ఎవరెవరికి దక్కుతాయనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇప్పటికే డీసీసీ పీఠం దక్కించుకునేందుకు చాలా మంది నేతలు సీఎం రేవంత్ ను కలుస్తున్నారు. తమ పేర్లను పరిశీలించేలా చేయమని కోరుతున్నారు. కానీ సీఎం మాత్రం వీరికి ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. ఎందుకంటే డీసీసీ అధ్యక్షుల నియామకం ప్రక్రియ మొత్తం హైకమాండ్ నుంచి అబ్జర్వర్స్ మాత్రమే చూస్తున్నారు. సమర్థుడైన వారికి పదవులు దక్కే అవకాశం ఉంది. ఈ విషయంలో హైకమాండ్దే కీలక నిర్ణయం కావడంతో రాష్ట్ర నేతలు మాత్రం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.